హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా చిన్న ఏజ్ లోనే మీకు వైట్ హెయిర్ వచ్చేసిందా? లేకపోతే మీ వైట్ హెయిర్ ని ఎంత కవర్ చేస్తున్నా మళ్ళీ వైట్ హెయిర్ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందా? అయితే రండి, ఈనాటి వీడియోలో చాలా సింపుల్ రెమెడీ ఒకటి చెబుతాను. ఇది మీరు 3 విధాలుగా వాడుకోవచ్చు. ఒకటి టోనర్ గా, 2 హెన్నాలో కలుపుకుని, మూడవది నేరుగా షాంపూలో కూడా వాడుకోవచ్చు. ఒకే రెమెడీని మీరు 3 విధాలుగా వాడొచ్చు. చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. చిన్న ఏజ్ లో వైట్ హెయిర్ తో ఇబ్బంది పడే వాళ్ళు దీన్ని కంటిన్యూ చేస్తే వైట్ హెయిర్ పోయి నార్మల్ గా మీ హెయిర్ బ్లాక్ కలర్ లోకి వస్తుంది. అలాగే ఇప్పటికే వైట్ హెయిర్ సమస్యతో ఇబ్బంది పడుతూ హెయిర్ డైలతో కుస్తీ పడుతూ ఉంటే వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీరు చాలా తొందరగా రిజల్ట్ చూడాలి అనుకుంటే ఈ 3 విధాలుగా కూడా మీరు వారంలో ప్రయత్నించి చూడండి. అద్భుతంగా వైట్ హెయిర్ న్యాచురల్ కలర్ లోకి వస్తుంది, డౌటే లేకుండా. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. తప్పకుండా ప్రిపేర్ చేసుకుని వాడండి. ఒక పక్క హెయిర్ రిపేర్ అవుతుంది, రెండో పక్క మీ వైట్ హెయిర్ సమస్య కూడా దూరం అవుతుంది. మరి అద్భుతమైన ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. మన వైట్ హెయిర్ ని బ్లాక్ కలర్ లోకి మార్చుకోవడానికి మనం ఈ వీడియోలో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వాడబోతున్నాం. ఈ ఇంగ్రీడియంట్స్ చాలా న్యాచురల్ వి, ఎలాంటి కెమికల్ ఉండవు. ముఖ్యంగా నిమ్మకాయతో ఈ రెమెడీని మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం. చాలా అద్భుతంగా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఆ ప్రిపరేషన్ ఏంటో త్వరగా చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో ఒక గ్లాస్ డ్రింకింగ్ వాటర్ వేయండి. ఇందులో ఒక పెద్ద స్పూన్ టీ పౌడర్ వేయండి. మీరు ఏ బ్రాండ్ టీ పొడి అయినా పర్వాలేదు, 1 టీ స్పూన్ వేసుకుని ఈ వాటర్ లో కలపండి. టీలోని కెఫిన్ హెయిర్ ఫాలికల్స్ ని ఉత్తేజపరిచి జుట్టు రాలడానికి కారణమయ్యే హార్మోన్లను నియంత్రిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. జుట్టు వేగంగా మరియు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. టీ వాటర్ తో తలస్నానం చేయడం వల్ల చర్మంపై ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్లు తగ్గి చుండ్రు మరియు దురద తగ్గుతాయి. టీ పొడి జుట్టుకు సహజమైన కండిషనర్ గా పనిచేసి జుట్టును మృదువుగా నల్లగా మారుస్తుంది. ఇది జుట్టు క్యూటికల్స్ ని మూసివేసి తేమను అందించి జుట్టు పొడిబారకుండా చేస్తుంది. రెండవ ఇంగ్రీడియంట్ వచ్చి అవిసె గింజలు. ఇవి కూడా 1 స్పూన్ ఈ వాటర్ లో వేయండి. ఈ అవిసె గింజలు మనకి అన్ని కిరాణా షాపుల్లో, ఆయుర్వేద షాపుల్లో, ఆన్లైన్ లో కూడా ఈజీగా దొరుకుతాయి. అవిసె గింజల్లోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని తగ్గించి వేగవంతమైన పెరుగుదలకు హెల్ప్ అవుతాయి. ఈ అవిసె గింజలు జుట్టుకు సహజమైన కండిషనర్ లా పనిచేసి జుట్టు పొడిబారకుండా తేమగా ఉంచుతూ మంచి షైనింగ్ ఇస్తుంది. అలాగే స్కాల్ప్ లోని మంటను తగ్గించి చుండ్రు సమస్యను పోగొడుతుంది. జుట్టు ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ ఇ ని సమృద్ధిగా అందించి జుట్టు చిట్లిపోకుండా రాలిపోకుండా కాపాడుతుంది. అంతేకాదు ప్రోటీన్ మరియు ఫైబర్ ఉండడం వల్ల తెల్ల జుట్టు సమస్య తగ్గుతుంది. ఇప్పుడు మూడవదిగా ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. మెంతుల్లోని ప్రోటీన్లు, నికోటినిక్ ఆమ్లం జుట్టు రాలడాన్ని అరికట్టి కుదుళ్లకు బలాన్ని ఇస్తుంది. మెంతుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును తొలగించి స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మెంతులు జుట్టును వేగంగా పెరగడానికి, ఒత్తుగా ఉంచడానికి హెల్ప్ అవుతాయి. ఇందులో లెసిథిన్ ఉండడం వల్ల జుట్టుకు హైడ్రేషన్ అంది జుట్టు మృదువుగా మెరిసేలా ఉంటుంది. క్రమంగా మెంతులు వాడడం వల్ల చిన్న ఏజిలో తెల్ల జుట్టు సమస్య తగ్గుతుంది. ఇప్పుడు వీటన్నిటినీ ఒక 3 నిమిషాల పాటు బాగా మరిగించిన తర్వాత 2 బిర్యానీ ఆకులు వేయండి. జుట్టు పెరుగుదలకు, చుండ్రు నివారణకు అద్భుతంగా పనిచేస్తాయి ఇవి. వీటిలోని పోషకాలు జుట్టు కుదుళ్లను బలపరిచి జుట్టు రాలడాన్ని తగ్గించి పొడవుగా పెరగడానికి సహాయపడతాయి. ఈ ఆకులతో చేసిన కషాయాన్ని లేదా నూనెను వాడడం వల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి జుట్టు బాగుంటుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలుంటాయి. ఈ ఆకులతో హెయిర్ మాస్క్ ను తయారు చేసి తలకి అప్లై చేస్తే చుండ్రు సమస్య అద్భుతంగా పోతుంది. తలపై ఉండే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, దురద, దద్దుర్లు, పొడిబారడం మొదలైన సమస్యలన్నీ తగ్గుతాయి. స్కాల్ప్ తేమగా ఉంటుంది. చుండ్రనే సమస్య ఉండదు. ఇప్పుడు వీటన్నిటినీ ఒక 7 నిమిషాల పాటు బాగా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి ఫిల్టర్ తో మరొక గిన్నెలోకి వడకట్టండి. ఇప్పుడు ఇలా వడకట్టిన తర్వాత 1 స్పూన్ వరకు పంచదార వేసుకోవాలి. మనం స్టవ్ మీద ఉండగా పంచదార వేస్తే ఆ ప్రాపర్టీస్ పోతాయి. కాబట్టి ఇలా వడకట్టిన తర్వాత మాత్రమే పంచదార కలపండి. దీనివల్ల హెయిర్ చాలా షైనీగా ఉండడం మాత్రమే కాదు, స్కాల్ప్ మీద ఉన్న చుండ్రు, దురదను తగ్గిస్తుంది. జుట్టును మృదువుగా మెరిసేలా చేస్తుంది. స్కాల్ప్ కు పోషణ అందించి జుట్టు
జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఈ పంచదార మొత్తం కరిగే వరకు స్పూన్ తో బాగా కలపండి. ఇలా పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక అరచెక్క నిమ్మకాయ రసాన్ని ఇందులో పిండండి. నిమ్మలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, సిట్రిక్ యాసిడ్ వంటి గుణాలుంటాయి. ఇవన్నీ కూడా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి. నిమ్మ రసంలో నేచురల్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలున్నాయి. ఇవి స్కాల్ప్ ని క్లెన్స్ చేసి బ్యాక్టీరియా, దుమ్ము, ఎక్కువగా ఉండే నూనెను దూరం చేస్తాయి. దీంతో జుట్టు పొడవుగా పెరుగుతుంది. దీనివల్ల హెయిర్ ఫాలికల్స్ బలంగా మారుతాయి. ఇప్పుడు మన పవర్ఫుల్ రెమెడీ రెడీ అయిపోయింది. దీన్ని మీరు ఇలాగే వాడొచ్చు, లేదా మాకు టైం లేదు వెంటనే అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇందులో మీరు రెగ్యులర్ గా వాడే షాంపూని కొద్దిగా వేసుకుని బాగా బీట్ చేసి మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో మొదట్లోనే చెప్పాను కదా 3 విధాలుగా దీన్ని వాడుకోవచ్చని. మీ హెయిర్ డ్యామేజ్ ని బట్టి దీన్ని ఇలా మీరు వాడుకోవచ్చు. ముందుగా ఈ వాటర్ ని ప్రిపేర్ చేసుకుని హెయిర్ అంతటికి అప్లై చేసేయండి. అంటే తలస్నానం చేయడానికి 1 అవర్ ముందు ఈ వాటర్ ని మొత్తం హెయిర్ కంతా పట్టించి గంట పాటు అలా వదిలేయండి. ఆ తర్వాత మీరు రెగ్యులర్ షాంపూతో మీ హెయిర్ వాష్ చేసుకోవచ్చు. రెండవదిగా ఇదే వాటర్ లో మీరు షాంపూ వేసి నేరుగా తలస్నానం చేసేయచ్చు. ఇక మూడవదిగా ఈ వాటర్ ని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత హెన్నా అప్లై చేసుకుంటారు కదా, ఆ హెన్నాలో ఈ వాటర్ వేసి బాగా కలిపి నైట్ అంతా ఉంచి అప్పుడు ఈ హెన్నాని మీరు హెయిర్ కి అప్లై చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి రిజల్ట్ అయితే చూస్తారు. ఈ మూడింటిలో కూడా రిజల్ట్ ఒకేలా ఉంటుంది. మీ వీలును బట్టి తప్పకుండా ఏదో ఒకటైతే ట్రై చేయండి. మీ హెయిర్ బాగా డ్యామేజ్ అయితే ఖచ్చితంగా ఈ 3 కూడా ట్రై చేయండి. హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటే గనక ఈ వాటర్ ని నేరుగా హెయిర్ మీద అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసి 1 అవర్ తర్వాత తలస్నానం చేసేయండి. లేదు వైట్ హెయిర్ ఎక్కువ ఉంది అనుకుంటే గనక హెన్నాలో ఈ వాటర్ కలిపి ఉదయాన్నే హెన్నా పెట్టుకోండి. మీ హెయిర్ చాలా గట్టిగా అవుతుంది. వైట్ హెయిర్ సమస్య పోతుంది. హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది. అంతేకాకుండా తొందరగా జుట్టు తెల్లబడకుండా కూడా ఉంటుంది. మూడవదిగా హెయిర్ చాలా డల్ గా ఉంది, రఫ్ గా కనిపిస్తోంది, లేదా ఆయిలీగా ఉంది అనుకుంటే గనక మీరు నేరుగా షాంపూలో దీన్ని కలిపి వాడుకోవచ్చు. ఏదేమైనా మీ చాయిస్. మీ హెయిర్ పరిస్థితిని బట్టి మీరు ఈ ఒక్క రెమెడీని ఇన్ని విధాలుగా వాడుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. మనం ఇందులో ఎలాంటి కెమికల్ కలపలేదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్లు అనే మాటే ఉండదు. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు నిరభ్యంతరంగా అప్లై చేసుకోవచ్చు. హెయిర్ చాలా అద్భుతంగా రిపేర్ అవ్వడం మాత్రమే కాదు, అద్భుతంగా వైట్ హెయిర్ సమస్య తగ్గుతుంది. హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది. మీ హెయిర్ దృఢంగా ఆరోగ్యంగా పెరుగుతుంది కూడా. కాబట్టి తప్పకుండా దీన్ని ప్రిపేర్ చేసుకోండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ మీకు నిమ్మకాయ పడదు అనుకుంటే నిమ్మకాయని స్కిప్ చేసేయండి. మిగిలినవన్నీ యథావిధిగా వాడుకోండి. మీరు చాలా తొందరగా రిజల్ట్ చూడాలి అనుకుంటే ఈ 3 విధాలుగా కూడా మీరు వారంలో ప్రయత్నించి చూడండి. అద్భుతంగా వైట్ హెయిర్ నేచురల్ కలర్ లోకి వస్తుంది. డౌటే లేకుండా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. తప్పకుండా ప్రిపేర్ చేసుకుని వాడండి. ఒక పక్క హెయిర్ రిపేర్ అవుతుంది, రెండో పక్క మీ వైట్ హెయిర్ సమస్య కూడా దూరం అవుతుంది. రిజల్ట్ అమేజింగ్ గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది ఈ రెమెడీ. మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.